మేడ్చల్ మునీరాబాద్ లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు కవిత. పార్టీ పేరు జెండాని ఆవిష్కరించబోతున్నారు. సభా వేదికపై అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత వేదికపై ఆవిడ మాట్లాడబోతున్నారు. మనం ఆ లైవ్ దృశ్యాలు అక్కడి నుంచి చూస్తున్నాం. కూర్చోండి, దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ, నా ముందున్నటువంటి తెలంగాణ జాగృతి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ మరి మంచి ముహూర్తం ఉంది కాబట్టి వినిపిస్తుందా? వినిపిస్తుందా? అందరూ ఒకసారి పిడికిలెత్తుతారా? అందరూ హాల్లో ఉన్న వాళ్ళందరూ జై తెలంగాణ. మన రాష్ట్రం కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. పనిచేస్తలేదా మైక్? ఇది వద్దబ్బా, క్లారిటీ రావట్లేదా? ఓకేనా? పక్క జరగండి, సైడ్ జరగండి. అందరూ దయచేసి ఇక్కడ మిత్రులు సైడ్ జరగండి. సౌండ్ సిస్టమ్ వాళ్ళు తొందర వచ్చి సౌండ్ కరెక్షన్ చేయండి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ టైగర్ కవిత గారి నాయకత్వం, జై తెలంగాణ, కవిత గారి రాష్ట్ర సేన, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. ఆజాదీకి షేర్ని, ఆజాదీకి షేర్ని కవిత గారి నాయకత్వం, ఆజాదీకి షేర్ని కవిత గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ కవిత గారి నాయకత్వం. రెడ్ సస్పెన్స్ కి తెరపడింది. కవిత తన పార్టీ పేరుని ప్రకటించారు. అది ఒక్కసారిగా అది అనూహ్యమైన పేరు. ఎందుకంటే టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన, టిఆర్ఎస్ గా ప్రకటించారు తన కొత్త పార్టీ పేరుని. కవిత కొత్త పార్టీ పేరు ఏమై ఉంటుందా, ఏ పేరు పెడతారో? మరి జాగృతి ఉంది కాబట్టి జాగృతి పేరు పెడతారా అని ఒక చర్చ జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది కాబట్టి మళ్ళీ ఆ టీఆర్ఎస్తోనే ముందుకు వస్తుందన్న కూడా ఒక చర్చ జరిగింది. సో మొత్తానికైతే సస్పెన్స్కు తెరపడింది. తెలంగాణ రాష్ట్ర సేనగా తన కొత్త పార్టీకి నామకరణం చేశారు కవిత. జస్ట్ ఇప్పుడే ప్రకటించడం మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా అభిమానులందరూ కేరింతలు మనకు కనిపిస్తున్నాయి. సో పేరు పెట్టడంతోనే ఇక తన సైన్ని కూడా ఇచ్చేస్తున్నారు కవిత. తెలంగాణ రాష్ట్ర సేన, టిఆర్ఎస్. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. సో టిఆర్ఎస్ ఇక తెలంగాణ ప్రజలకి ఆ పదం ఎంత దగ్గరదో, ఎంత ఫేమసో, ఎంత మాట్లాడుకునేదో అందరికీ తెలుసు. సో అక్కడే దాన్నే పేరుగా మలిచి ఇప్పుడు వచ్చారు తెలంగాణ రాష్ట్ర సేన. సో ఇంతకుముందు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొత్త పార్టీ. సో టిఆర్ఎస్ లేదు కాబట్టి టిఆర్ఎస్ పెట్టింది. ఈ రకంగా ఈ పార్టీకి పేరుతో పాటు ఏ పార్టీలో నుంచి అయితే తను బయటకు వచ్చారో దానికి షాకి నిర్ణయంగా కూడా చెప్పుకోవచ్చు. పాటలు బంద్ చేయండి అబ్బా,
పాటలు బంద్ చేయండి. దయచేసి అందరూ మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్.